హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవిస్ టేస్టీ టాక్. ఈరోజు మీ ముందుకి ఒకరోజు విజయవాడ ప్రయాణంతో అయితే వచ్చేసాను. నేను మా ఫ్రెండ్ వాసు అయితే బయలుదేరాం. ఎందుకంటే వాసుకి ఆధార్ కార్డు బయోమెట్రిక్ అయితే ప్రాబ్లం వచ్చిందని విజయవాడలో ఉన్న జోన్కి అయితే వెళ్ళాం. సో అలా ఎర్లీ మార్నింగ్ అయితే మేము ఒంగోలులో బయలుదేరాం గాయస్. కానీ చూడండి ఎలా ఉంది ఎర్లీ మార్నింగ్ వ్యూ. అంటే మేము భయపడుతూ వెళ్ళింది ఏంటంటే ఇది సమ్మర్ కాబట్టి బాబో ఎలా ఉంటుందో అనుకున్నాం. బట్ మా లక్ ఏంటో తెలియదు కానీ ఆ డే మాత్రం చాలా అంటే చాలా కూల్గా ఉంది క్లైమేట్. ఆ క్లైమేట్ అలా చిలకలూరుపేట దాకా అయితే వచ్చేసాం గాయస్. అంటే చిన్నగా మేము ఎంత బాగుందంటే ఆ రోజు మార్నింగ్ క్లైమేట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అంటే ఆ కూల్ అట్మాస్ఫియర్కి అంటే మన సబ్స్క్రైబర్స్కి ఇలా వ్యూ చూపిద్దామని చెప్పి ఇంకా అసలు చూడండి ఎలా ఉన్నాయి మౌంటైన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది గాయస్ వ్యూ అయితే. అంటే ఎందుకో తెలియదు కానీ ఆ ఎర్లీ మార్నింగ్ అయితే మాత్రం మాకైతే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. చూడండి ఎలా గ్రీనరీ ఉందో. సమ్మర్ అయినా సరే కొంచెం అలా ఒక్కొక్క వెళ్తూ ఉంటే ఎర్లీ మార్నింగ్ చాలా అంటే చాలా బాగుంది గాయస్. బట్ ఏమో తెలియదు మాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. చూడండి ఎలా ఉందో మొత్తం. అది అసలుకి ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చేసాం గాయస్. అసలు చూడండి ఒక సైడ్ వ్యూ అయితే ఎలా ఉందో. మొత్తం అంటే సమ్మర్ కావడం వల్ల అసలు మొత్తం వాటర్ అయితే ఎవాపరేట్ అయిపోయి మొత్తం ఎండిపోయి ఉన్నాయి. కొంచెం లైట్గా ఉన్నాయి. అదే రీసెంట్గా లాస్ట్ టైం వచ్చింది కదా ఫ్లడ్ అయితే మాత్రం అక్కడ ఎప్పుడైతే అలా పారిందో మరి ఇప్పుడు చూడండి ఎలా ఉంది. అంటే సమ్మర్ కాబట్టి మొత్తం వాటర్ అంతా ఎవాపరేట్ అయి ఉన్నాయి మొత్తం బాగా. చూడండి ఎలా ఉందో ఆ శాండ్ అయితే. చూడడానికి వ్యూ అయితే చాలా బాగుంది గైస్ ప్రకాశం బ్యారేజ్ మొత్తం. అలా వెళ్తూ ఉన్నాం ప్రకాశం బ్యారేజ్కి. అంటే బస్ కాబట్టి కొంచెం చిన్నగా వెళ్తూ ఉంది ఆ బ్రిడ్జి మీద. కానీ మొత్తం వ్యూ అయితే చూసాం. కొంచెం లెంతీ అవుతుంది ఏమనుకోకుండా గాయస్ మీకోసమే. అంటే ఎలా ఉంటుంది ఏంటి అని అయితే మొత్తం రిస్క్ చేసి తీసాం. చాలా అంటే చాలా బాగుంది గాయస్ వ్యూ మాత్రం. ఎర్లీ మార్నింగ్ అయినా సరే అసలు మేము వెళ్ళేసరికి 10 అవుతుంది విజయవాడ రీచ్ అయ్యేసరికి. బట్ చూడండి ఎలా ఉందో. అక్కడ దగ్గర నుంచి చూడండి గాయస్ దూరం నుంచి అంబేద్కర్ స్టాచ్యూ అయితే కనిపిస్తుంది. అంటే మొత్తం అయితే ప్లాన్ చేసుకున్నాం ఇవాళ మొత్తం అయితే విజిట్ చేద్దామని. చిన్నగా విజయవాడలోకి అయితే ఎంటర్ అవుతున్నాం గాయస్. చూడండి ఎంటర్ అయ్యకుండా అంబేద్కర్ స్టాచ్యూ అయితే ఎట్లా ఉందో చూడండి. ఇక విజయవాడ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం గాయస్. చూడండి ఎలా ఉందో బస్ స్టాండ్. అంటే చాలా పెద్దదే గాయస్. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసే దాని మీద. అంటే వన్ ఆఫ్ ది క్యాపిటల్ అంటారు కదా ఇప్పుడు ప్రజెంట్. ఆ టైంలో మరి డెవలప్ అయిందో ముందే ఉందో నాకైతే తెలియదు. మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. ఇంకా చిన్నగా బస్ స్టాండ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. మొత్తం అయితే 2 బస్ స్టాండ్లు ఉంటాయి గాయస్ చిన్నవి అని అనుకుంటున్నాం. బట్ 2 బస్ స్టాండ్లు అయితే ఉన్నవి మొత్తం. దానిలో చాలా పెద్దది గాయస్ నాకు నేను చూసిన దాంట్లో. ఇంకా అలా వెహికల్స్ మొత్తం చూడండి ఎలా పార్కింగ్ చేసి ఉన్నాయి. అంటే బస్సులు మొత్తం చాలా అంటే చాలా పెద్దది గాయస్ బస్ స్టాండ్ మాత్రం. ఇంకా అలా వెళ్తుంటే మేము ముందు మా తెలిసిన వేరే అన్న అయితే మాత్రం వీడియో తీస్తూ ఉన్నాడు. మాకు కూడా అట్లా కలిసి వచ్చింది చూడండి. అంటే ఫస్ట్ బస్సులా ఉంది. ఇది లోకల్ ప్లాట్ఫామ్స్ అలా ఉంది. అంటే మినీ బస్ స్టాండ్ అంటారు కదా. ఇంకా అక్కడికైతే మేము ఆటో ముందు బార్గెన్ చేసుకున్నాం. మాకు పర్ హెడ్ అయితే 40 రూపీస్ తీసుకున్నాడు. అంటే ఫస్ట్ దుర్గమ్మ టెంపుల్కి అయితే విజిట్ చేసి వెళ్దామని. అంటే మళ్ళీ రిటర్న్లో కుదురుతుందో లేదని ఇంకా అలా ఆటో అయితే బార్గెన్ చేసుకున్నాం. బేరం మాట్లాడుకొని ఎక్కాం నేను వాసు. ఇక చిన్నగా అయితే టెంపుల్కి అయితే తీసుకెళ్తున్నాడు. చూడండి టెంపుల్ స్టాండ్ నుంచి వెళ్తే ఎలా ఉందో. అక్కడ చాలా అంటే గ్రీనరీ మాత్రం గాయస్. సమ్మర్ అయినా సరే ఒక్క చెట్టు కూడా ఎండిపోలేదు. అంటే ఆ రకంగా వాళ్ళని అయితే కాపాడుకుంటూ వస్తున్నారు మాత్రం వాటిని. విజయవాడ మున్సిపాలిటీ కార్పొరేషన్ మరి ప్రజలు కాపాడుతున్నారో తెలియదు అక్కడ ఉన్న పీపుల్స్ అయితే. ఇంకా అలా వెళ్తూ ఉంటే చూడండి కెనాల్ అయితే ఎలా ఉందో పక్కనే రోడ్ సైడ్. కానీ ఆ డే మాత్రం గాయస్ మామూలుగా అయితే సమ్మర్ కాబట్టి ఎండకి మాత్రం ఒక్కొక్కరికి మాకైతే చుక్కలు కనపడాయి. బట్ ఆ డే మాత్రం ఏందో క్లైమేట్ అయితే చాలా అంటే చాలా మాకైతే హెల్ప్ చేసింది. అంటే బై వాక్ మేము నడవాల్సింది చాలా ఉంది ముందు. బట్ ప్రజెంట్ అయితే ఆటోలో వెళ్తూ ఉన్నాం. వెళ్ళే కొద్దీ చూడండి ఎట్లా ఉందో పక్కన కెనాల్ అయితే గాయస్ మామూలుగా లేదు. అంటే అది ఒక ఫీల్ ఆఫ్ అట్మాస్ఫియర్ గాయస్. ఆ డే మాత్రం మాకైతే చాలా అంటే చాలా బాగుంది. అంటే వెళ్తూ ఉన్నాం ఆటోలో ముందు. అండ్ పక్కన అయితే నడుచుకుంటూ వస్తున్నారు అంతా టెంపుల్ గాయస్. మేము వెళ్ళింది ఫ్రైడే. సో ఆ ఫ్రైడే కాబట్టి ఇంకా అసలు ఎంతమంది అయితే వచ్చారో మరి ఫుల్గా అయితే ఉంది క్రౌడ్. మామూలుగా మేము రీసెంట్గా అయితే వెళ్ళాం. బట్ అప్పుడైతే అంత క్రౌడ్ లేదు. బట్ ఫ్రైడే కావచ్చు మరి ఏమో తెలియదు. అంటే మేము ఇప్పుడు వెళ్ళిన టైంలో స్కూల్ హాలిడేస్ అయితే కంప్లీట్ అవ్వస్తున్నాయి. మరి అందుకోసం అందరూ అయితే ఎగబడుతున్నారు ఫుల్గా క్రౌడ్. ఇంకా అలా చిన్నగా వెళ్తూ ఉన్నాం ఆటోలో గాయస్. ఎంత బాగుందంటే అంత బాగుంది క్లైమేట్. చూడండి ఎలా ఉందో ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి. ఇంకా అలా ప్రకాశం బ్యారేజ్ మీదగానే పక్కనే కదా టెంపుల్.
మీరు విజిట్ చేసే ఉంటారు నాకు తెలిసి. చేసిన వాళ్ళు మీ ఫీలింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా అలా అయితే గైస్ అదే రోడ్లో అదే పుష్కరాలు చేస్తారు కదా గైస్, ఆ టైంలో అయితే అసలు మామూలుగా ఉండదు మొత్తం అక్కడ. ఇంకా చూడండి ఇంకా వచ్చేసాం, ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాం. ఇంకో కొంచెంలో టెంపుల్కి అయితే రీచ్ అవుతాం గైస్. మొత్తం అంటే బాగా డ్రై అయిపోయింది మొత్తం, వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి సమ్మర్ కావడం వల్ల. ఇంకా చూడండి ఎలా ఉందో క్లైమేట్, చాలా అంటే చాలా బాగుంది. బట్ మేము వెళ్ళిన టైం అయితే 10:30 అవుతుంది అప్రాక్సిమేట్లీ. బట్ ఆ టైంకి కూడా ఎండ అయితే లేదు ఆ రోజున. చాలా అంటే చాలా బాగా కూల్ క్లైమేట్లో ఉంది. అక్కడికి మేము ఆటోలో వస్తున్నాం, కొంతమంది ఫ్రీ బస్సుల్లో వస్తున్నారు. చాలామంది అయితే అంటే టెంపుల్కి పైకి వెళ్ళడానికి కూడా ఫ్రీ బస్సు ఉంది. చూడండి ప్రకాశం బ్యారేజ్ ఎంట్రన్స్ అది అసలు మామూలుగా లేదు. అంటే మామూలుగా ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఈవినింగ్ టైం అయితే. అంటే అంత వాకింగ్ చేసేవాళ్ళు, వ్యూకి వచ్చే వాళ్ళు వస్తారు. ఇంకా ఆ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి ఎలా ఉందో దగ్గరికి వ్యూ. ఇంకా మమ్మల్ని అయితే కొంచెం ముందుకు తీసుకెళ్ళి అక్కడైతే డ్రాప్ చేస్తూ అన్నాడు. ఇంకా అక్కడి నుంచి మేమైతే బై వాక్ వెళ్ళాలి. కింద అయితే ఒక టెంపుల్ ఉంటుంది గైస్, మరి ఆ టెంపుల్ ఏంటో నాకైతే తెలియదు. మీరు విజిట్ చేస్తుంటే కామెంట్ చేయండి. అసలు చూడండి ఎలా ఉందో ఫ్లై కింద, అసలు మొత్తం మామూలుగా లేదు. ఇంకా అక్కడి నుంచి ఒక్కొక్కరు నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, అక్కడి నుంచి బై వాక్ వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు గైస్. అక్కడే ఇంకా ఆటోలు అయితే ఆపేస్తున్నారు, ఆపేసి ఇంకా వాళ్ళని అక్కడి నుంచి నడిచి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. పైకి ఫ్రీ బస్సు అయితే ఉంటుంది గాయస్, మరి అది అంటే లైన్లో నుంచి ఉంటారు. ఆ బస్సు ఫుల్ అయ్యాక మళ్ళీ ఇంకో బస్సు వస్తుంది, తిరుగుతూ ఉన్నాయి. మేమైతే బై వాక్ అయితే వెళ్ళాము, ఎందుకంటే ఏం కాదులే అని. అలా చిన్నగా ముందుకైతే వెళ్తున్నాం గాయస్. మొత్తం చూడండి ఎలా ఉందో, ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు ఫ్రైడే కాబట్టి. అసలు మామూలుగా లేరు క్రౌడ్, చాలామంది. ఫ్రైడేనే కాదు, మామూలు స్కూల్స్ కూడా ఎండింగ్ అయిపోతున్నాయి కాబట్టి హాలిడేస్, సమ్మర్ హాలిడేస్. ఇంకా అలా వెళ్తూ ఉన్నాం మొత్తం. అయితే ఫుల్ బస్ కోసం అయితే ఫుల్ లైన్ ఉన్నారు కదా అని చెప్పి మేమైతే బై వాక్ అయితే వెళ్దామని చూసాం. సో ఇంకా అలా చిన్నగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం గాయస్. ముందుకెళ్ళాం నేను వాసు. ఇంకా కొంచెం చూడంగానే అంతా అక్కడ తిరిగి స్నానాలు చేస్తూ ఉన్నారు. వ్యూ అయితే చూడండి ఎలా ఉందో. దాన్ని అంటే మొత్తం 3 నదులు ఏదో కలుస్తాయి అంటే అక్కడ, త్రివేణి సంగమం ఏదో అంటారు గాయస్ దాన్ని అయితే. మాకు అనిపించింది బోట్ రైడ్ చేస్తే బాగుండేది. మేము వెళ్ళేటానికి బోట్ రైడ్ చేస్తూ ఉన్నారు, బట్ మాకు టైం లేదు కదా అని చెప్పి మేమైతే రిటర్న్ అయ్యాం. అసలు మొత్తం చూడండి బాగుంది వ్యూ అయితే పైనుంచి. ఇంకా అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం గాయస్. అంటే కొంచెం ముందు దూరం వెళ్ళాక మీ స్టెప్స్ ఎక్కే వాళ్ళు వెనకుంటాయి గాయస్. అంటే బై వాక్ కానీ వెహికల్స్ ద్వారా వచ్చేసి ఘాట్ రోడ్ మీద వెళ్ళే వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళాలి. ఇంకా అలా వెళ్తూ ఉంటే గాయస్ మొత్తం అయితే చూడండి ఎలా ఉందో వ్యూ. క్లైమేట్ మాత్రం చాలా అంటే చాలా హెల్ప్ చేసింది గాయస్. ఇంకా అలా టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇది గాయస్, అంటే బై వాక్ వెళ్ళే వాళ్ళకి మామూలుగా ఘాట్ రోడ్ మీద. ఇంకా అలా అయితే ఘాట్ రోడ్ మీద అయితే వెళ్తూ ఉన్నాం గాయస్. నడిచాం అంటే అందేమనిపించదు మనకి. రఫ్గా 1.5 km అంటే లోపలే ఉంటుంది బై వాక్ అలా వెళ్తూ ఉంటే. చూడండి మేము స్టెప్స్ మీద వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉన్నారు, అట్లాగే నడిచి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. చాలా అయితే చూడండి గైస్, క్లైమేట్ మాత్రం మాకైతే పిచ్చగా నచ్చింది. మీరు కానీ విజిట్ చేస్తుంటే ఇట్లాగే మీకు అనిపించింది, మీ కామెంట్ కూడా చెప్పండి. మీ ఫీలింగ్ ఎలా ఉంది, మీరు వెళ్ళిన రోజున బాగా ఎండ ఎక్కువగా ఉందా, ఫీలింగ్ ఎలా ఉందా. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం మేమైతే. బట్ ఫోన్స్ అయితే బయట పెట్టేసాం, లోపలికి ఎంట్రీ లేదు అని చెప్పి. ఇంక చూడండి గైస్, ఈ సింబల్ చూస్తేనే అర్థమవుతుంది విజయవాడ కనకదుర్గమ్మని. అంటే ఆ సింబల్ ఎన్నో వీడియోస్లో చూసాం, బట్ మేము దగ్గరికి వెళ్ళి చూసి ఆ వీడియో తీస్తుంటే అయితే మాత్రం క్యాప్చర్ బాగలేదు. పైనుంచి చూడండి గాయస్ వ్యూ ఎలా ఉందో. మొత్తం ఆ రింగ్ అంటే అది నాకు ఎట్లా ఉందంటే చాలా అంటే చాలా బాగుంది. ప్రకాశం బ్యారేజ్ కానీ మొత్తం చూడండి ఎలా ఉందో. ఇక మొత్తం ఓవరాల్ వ్యూ గాయస్, అంటే టాప్లో ఉన్నాం కాబట్టి అక్కడ టెంపుల్ మీద. ఇక అసలు మొత్తం చూడండి, అంటే అక్కడ ఆ బోట్లో ఏదో ల్యాండ్ అంటారు గాయస్, నాకైతే తెలియదు, మీకు తెలిసిన కామెంట్ చేయండి. అక్కడ చెట్ల మీద ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందంట మా బ్రదర్స్ అయితే చెప్పారు. ఇంకా అలా పులిహోర అయితే తీసుకున్నాం, ఒక్కొక్కటి వచ్చేసి 20 రూపీస్ గాయస్. ఇక తిన్నాము. ఇంకా అలా అయితే తినేసి మధ్యాహ్నం అయితే టైం అయిందని చెప్పి ఈలోపు వాసు వర్క్ చూసుకొని మేము ఆల్ఫా ఇంటికి అయితే వచ్చేసాం. ఫ్రై పీస్ అయితే అంటే మేము రీసెంట్గా విజయవాడ ఎప్పుడు వచ్చినా సరే అక్కడే ట్రై చేస్తూ ఉంటాం, బాగుంటుంది. అంటే మాకైతే నచ్చింది గాయస్. కానీ మేము ఈసారి కొత్తగా ఏం చేసాం, ఫ్రై మండి తీసుకున్నాను. అంటే కపుల్స్ కాబట్టి మేము అంటే ఇద్దరమే కాబట్టి కపుల్ మండి తీసుకున్నాం చిన్నది. ఇంకా అలా మొత్తం చూడండి వాస ఫుల్గా ఆకలేస్తుంది. బట్ ఫ్రై మండి ఈసారి అయితే మమ్మల్ని దెబ్బ వేసింది, మామూలుగా లేదు. అంటే అంత మేము అనుకున్నంత అయితే రీచ్కి వెళ్ళలేదు. బట్ మామూలుగా మేమైతే తీసుకున్నంత పాహం మండి, A1 ఆల్ఫా మండి అవి అయితే సూపర్గా ఉన్నాయి. బట్ ఈసారి నేనేం చేసి కొత్తగా ఫ్రై మండి అయితే తీసుకున్నాం. మళ్ళీ
కానిచ్చేసాం. తర్వాత ఇంకెట్లాగో వచ్చేసాం కదా, అంబేద్కర్ స్టాచ్యూకి అయితే వచ్చేసాం గాయస్. ఎంట్రీ టికెట్ అయితే 5 రూపీసే. అసలు చూడండి ఎలా ఉందో. అంటే వచ్చే వాళ్ళు వస్తున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. ఇంకా స్టాచ్యూ మొత్తం అయితే చాలా, ఎంట్రీ టికెట్ 5 రూపీసే గాయస్. ఇంకా మేమైతే అలా లోపల నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇంకా వెళ్తూ ఉన్నాం. లోపలికి అయితే ఎంట్రన్స్ తీసుకున్నాం. మొత్తం అయితే అంటే ఒక్కొక్క ఏరియా ఏంటి, దేనికి స్పెషలైజేషన్ అని చెప్పి మొత్తం రాశారు లోపల ఎలా ఉంటుంది ఏంటని. ఇంకా అలా ఎంట్రన్స్ అయితే వచ్చేసింది గాయస్. మొత్తం లోపలికి ఎంట్రన్స్ అయితే గ్రీనరీతో ఉంచారు వాటిని. మొత్తం చూడండి ఎంత పెద్ద స్టాచ్యూ. అంటే ఇది చాలా అంటే హెవీ బడ్జెట్తోనే ప్రిపరేషన్ చేసినట్టున్నారు మొత్తం కన్స్ట్రక్షన్. మాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా అక్కడ గ్రీనరీ అయితే ఉంది గాయస్. చూడండి ఎలా ఉందో గ్రీనరీ. మొత్తం ఫుల్గా అయితే మామూలుగా లేదు గ్రీనరీ. ఇంక లోపలికి వెళ్ళాలి అని చెప్పి మొత్తం ఒక్కొక్కటి క్యాప్చర్ చేసుకున్నాం మన సబ్స్క్రైబర్స్ చూపించడానికి. అంటే మీరు విజిట్ చేసే ఉంటారు, మీ విజిట్ చేసే మీ ఫీలింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. ఇంకా అలా చూస్తూ ఉన్నాం. మొత్తం అంటే సమ్మర్ కావడం వల్ల మరి ఏమో వాటర్ కూడా కొంచెం ఎండిపోయింది, కొంచెం డ్రై అయినట్టు. గ్రీనరీ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకా అలా లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం గాయస్. మొత్తం చిన్నగా అంటే అది జగన్ గారి హయాంలో ఓపెన్ అయినట్టుంది, మొత్తం ఓపెన్ చేసినట్టుంది. ఇంకా అలా లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాం గాయస్. చూడండి ఎలా ఉందో వ్యూ అయితే. లోపల అంబేద్కర్ స్టాచ్యూ కింద ఒక చిన్న టైప్ ఆఫ్ స్మాల్ ఎగ్జిబిషన్ అనుకోవచ్చు, దాన్ని ఏమంటారో తెలియదు నాకైతే. మీకు తెలిసింటే కామెంట్ చేయండి. ఇంకా అలా మొత్తం ఆయన బయోడేటా, ఎలా ఏం చేశారో, ఆయన టైంలో ఎలా చదువుకున్నారో, ఎలా ఎన్ని ఇబ్బందులు పడ్డారో, మొత్తం ఒక్కొక్కటి ఎన్ని డాక్టరేట్స్ ఎలా చదువుకున్నారో అని మొత్తం ఒక్కొక్కటి మొత్తం ఒక కార్డ్ బోర్డ్ లాగా స్టిక్కరింగ్ చేసి మొత్తం దాన్ని ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు కదా అని చెప్పి మొత్తానికి అయితే చూడండి ఎలా ఉన్నాయో ఆ ఫిగర్స్ అయితే. మొత్తం అంటే వాళ్ళు ఎలా వాళ్ళ టైంలో ఇన్ని అవకాశాలు ఏ అవకాశాలు లేని టైంలో కూడా ఆయన ఎలా చదువుకున్నారు, ఎలా కష్టపడ్డారు అంటే ఎంతోమందికి అతను ఇన్స్పైర్ అయ్యారు. కాబట్టి అతను అని కాదు, ఆయన అని పలకడానికి కూడా రావట్లేదు ఎంతోమందికి. అంటే ఒక ఆ టైంలో లేడీస్కి కూడా ఒక ఓటకు లేదు, ఏం లేదు. బట్ ఆయన లేడీస్కి ఓటకు లేదు నాకెందుకని చెప్పి ఆయనకు ఉన్న ఎంతో పదవిని, అత్యున్నత పదవిని కూడా రాజీనామా చేసి వాళ్ళ కోసం కష్టపడి రిజైన్ చేసి పట్టుకొచ్చేశారు. సో ఇట్లా కాదు, నాకు పదవులు కాదు ముఖ్యం, అందరితో సమానంగా ఉండాలి అందరూ అని చెప్పి పోరాడిన వ్యక్తి ఆయన. బట్ ఆయన్ని మాత్రం ఓన్లీ ఒక కులానికే మాత్రం ఆయన్ని అంకితం చేస్తున్నారు. బట్ అలా కాదు, ఎన్నో చేశాడు. ఆ రోజులు ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా నాలాంటి ఎంతోమందికి, ఆయన పిల్లలు చనిపోయినా ఎంతోమందికి ఆదర్శంగా ఆ రోజున ఆయన నిద్రలో పోకుండా చదువుకుని ఇప్పుడు అట్లీస్ట్ ఒక డాక్టరేట్ సంపాదించడానికి ఎంతో పడుతుంది. బట్ ఆయన అన్ని యూనివర్సిటీస్లో డాక్టరేట్ ఎలా చేశారో కూడా ఇప్పటికీ అర్థం కాదు ఎవరికి. అంటే చదువులు అంటే అంత విలువ, అంటే ఎంత మనీ అయినా ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు, బట్ చదువే మనం నిలబెడుతుంది అనే దానికి నిదర్శనమైనా. ఎంతో కష్టపడ్డాడు అనే మాట, కష్టం అనే మాట కూడా చాలా చిన్న మాట ఆయన ముందు. ఎంతోమందికి ఆయనకి అడ్డంగా నిలిచారు, బట్ ఎవ్వరికి ఒక్క మాట కూడా అనలేదు. ఆయన పనేది ఆయన చూసుకున్నాడు, చదువుకున్నాడు. చదువు అదే నిలబెడుతుంది రేపటి రోజున మా వాళ్ళని. నాలాంటి ఎంతోమందికి నిస్సహాయాలకి అందరికీ స్ఫూర్తిని అవ్వాలి. మనం ఎంతోమంది చీకట్లో బ్రతుకుతున్నారు, వాళ్ళ కోసం నేను కష్టపడ్డాడు. ఈ రోజున ఎన్నో సంవత్సరాలు అయినా సరే ఇప్పటికీ ఆయన గుర్తుంచుకున్నారంటే ఆయన చేసిన కృషి అలాంటిది. ఎవ్వరు ఒక్కరు కూడా ఆయన సపోర్ట్ చేయలేదు. ఆయన స్కాలర్షిప్స్తో చదువుకొని, మెరిట్స్తో చదువుకొని బయట ఎంతో ఉంది. బట్ కానీ ఒక్క ఇండియాలో మాత్రమే ఆయన ఓన్లీ ఒక జాతికనే అంకితం చేస్తున్నారు. ఎంతోమంది ఆ రోజుల్లో అదేమంటే కాన్స్టిట్యూషన్ అంటారు, అదంటారు, కానీ ఆయన ఒక్కరే డ్రాఫ్టింగ్ కమిటీకి కూడా ఆయనే ఉన్నారు మెంబరు. అంటే ఆ రోజుల్లో అతను చదువు ఎంత నాలెడ్జ్ ఉంటేనే కదా ఆయన దగ్గరికి వచ్చారు. కానీ బట్ కొంతమంది ఏంటంటే ఓన్లీ ఒక్క దానికనే అంకితం చేస్తున్నారు. అదైతే 100కి 100 మూర్ఖపు చర్యగా భావిస్తాం మేమైతే. ఎందుకంటే ఎంతో కష్టపడితేనే కదా, ఊరికి ఎవరు ఆ పొజిషన్కి వెళ్ళలేరు. నాలెడ్జ్ ఉంటేనే కదా. అతను ఎంతో కష్టపడి చదువుకొని బయట ఎన్నో యూనివర్సిటీస్ ఈ రోజున ఆయన విగ్రహాలు పెట్టుకొని, స్టాచ్యూస్ పెట్టుకొని, ఆయన ఒక నాలెడ్జ్ డేగా అని చెప్పి ఆయన్ని గుర్తింపిస్తున్నారు. అంటే అంతకు మించిన వాళ్ళు మేము చూడలేదు అక్కడ. బయట దేశాలు డాక్టరేట్స్ ఇస్తున్నాయి. మాకైతే చాలా అంటే చాలా అనిపించింది గాయస్. అంటే అంటే ఆయన ఎంత కష్టపడ్డాడో ఈ ఫిగర్స్ చూస్తేనే ఇట్లా ఉంది. ఆయన ఆ రోజులు ఎంత అవమానాలు పడ్డా, ఎంతమంది ఎంత చేసినా కానీ ఎక్కడా వెనకడుగు వేయలేదు. లేదు నా వాళ్ళ కోసం, నాలాగా ఉన్న వాళ్ళ కోసం నేను ఎంతో కష్టపడాలి కానీ అని చెప్పి ఆయన కష్టపడ్డాడు.
ఇంకా బయటకు అయితే మొత్తం లోపల చూసుకొని బయటకు అయితే వచ్చేసాం గాయస్. చూడండి ఎలా ఉన్నాయి బయట అయితే ఒక్కొక్క ఫిగర్ని వాళ్ళు ఎలా చెక్కారు అంటే ఒక ప్లేవుడ్ మీద మొత్తం ప్లేవుడ్ అంటారో మరి ఏంటియో నాకైతే మీకు తెలిసిందో కామెంట్ చేయండి. ఇంకా అలా అయితే బయటకు వస్తాం, హెలికాప్టర్ అయితే పైన వెళ్తుంది, దాన్ని కూడా మన వాళ్ళ కోసం అలా క్యాప్చర్ చేసాం. చూడండి ఎలా వెళ్తూ ఉందో. ఇంకా అలా మొత్తం గాయస్ ఇంకా నైట్ అయ్యే టైం అయ్యేసింది. ఇంకా అలా బయటకు అయితే వెళ్తూ ఉన్నాం. బయట పార్కింగ్ అయితే ఉంది గాయస్, అంటే మా అక్కడ పార్క్ అయితే ఉంది చిన్న, అంటే కూర్చొని కాసేపు చిల్ అవ్వచ్చు, కాసేపు వ్యూ ఎంజాయ్ చేస్తూ వాళ్ళు అక్కడ కూర్చున్నారు. ఇక బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసి జ్యూస్ అయితే తాగాం. చిన్నగా బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. మన ఒంగోలు ప్లాట్ఫామ్ 16-15 అయితే ఇంకా అలా బయటకు అయితే వస్తున్నాం. చిలకలూరుపేటకి అయితే ఎంటర్ అయ్యాం. ఇంకా అలా మొత్తం రిటర్న్ చేసి నైట్ విజయవాడకి వచ్చి ఒంగోలుని ఇచ్చేసి ఇంకా అక్కడ బాదం పాలు అయితే ట్రై చేసాం, ఒక్కోటి 20 రూపాయలు గాయస్. ఇక నేను వాసు అయితే తాగేసి చిన్నగా అంటే వాళ్ళు అలసిపోయాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.